ఓం నమః శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో శ్రీ ఆంజనేయ స్వామి దేవాయ నమః. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం ఆగస్టు నెల 11వ తేదీ, శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ బహుళ త్రయోదశి, భౌమ్యవాసరే మంగళవారం. ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం ఉదయం 10:36 అయింది. భక్తుని నోత భగవంతుని పాట. భగవద్గీత తాళపత్ర గ్రంథ ప్రతి పారాయణం సంఖ్య 0065, అనగా ఈరోజు 65వ రోజు. ఈరోజు భగవద్గీత 8వ అధ్యాయం, అక్షర పరబ్రహ్మ యోగం, భగవత్ ప్రాప్తి అనేటువంటి ఈ చక్కని అధ్యాయంలో శ్లోకములను పాడుకుని వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. అర్జున ఉవాచ. 1వ శ్లోకం. కిం తద్బ్రహ్మ కిం అధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమా అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే అని అర్జున ఉవాచ. అర్జునుడు ఈ విధంగా అడిగాడు. ఈ 1వ శ్లోకానికి తాత్పర్యం. పురుష శ్రేష్ఠుడవగు ఓ కృష్ణ, ఆ బ్రహ్మం అంటే ఏమిటి? అధ్యాత్మము అంటే ఏమిటి? కర్మ అంటే ఏమిటి? అధిభూతము, అధిదైవము అనేవి ఏవి అని అర్జునుల వారు ప్రశ్నించగా, అధియజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన. 2వ శ్లోకం. ప్రయాణకాలే చ కథం జ్ఞేయో ప్రయాణకాలే చ కథం జ్ఞేయో సినియముతాత్మభి. ఇంకా 2వ శ్లోకానికి తాత్పర్యం. ఇంకా మధుసూదన, ఈ శరీరంలో అధియజ్ఞుడెవడు? అతనిని తెలుసుకొనుట ఎట్లు? మనోనిగ్రహం లేని వాళ్ళు కనవాళ్ళు మరణ సమయంలో నిన్నెలా తెలుసుకోగలుగుతారు అని ప్రశ్నించారు. అప్పుడు భగవాను వాచ. 3వ శ్లోకం. అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గః భూతభావోద్భవకరో విసర్గః కర్మ సంగీత. శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పాడు. సర్వోత్తమం, శాశ్వతము అయిన పరమాత్మనే బ్రహ్మమని, పరమాత్మతత్వాన్ని ఆధ్యాత్మమని చెబుతారు. సమస్త జీవులు ఉత్పత్తికి, ఉనికికి కారణమైన త్యాగపూర్వం, యజ్ఞపూర్వం అయిన కార్యమే కర్మ. ఇప్పుడు 4వ శ్లోకం. అధిభూతం అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతం అధియజ్ఞో హమేవాత్ర
దేహే దేహభృతాం వరా. 4వ శ్లోకానికి తాత్పర్యం: అర్జున, శరీరం లాంటి నశించే స్వభావం కలిగిన పదార్థాలను అధిభూతం అని అంటారు. పురుషుడే దైవం. ఈ దేహంలో అంతర్యామి రూపంలో ఉండే అధియజ్ఞాన్ని నేనే సుమా. ఇప్పుడు ఈనాటి చివరి శ్లోకం 5వ శ్లోకం. అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కళేబరం యప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయా. ఈ 5వ శ్లోకానికి తాత్పర్యం: మరణ సమయంలో నన్నే స్మరణ చేస్తూ శరీరాన్ని విడిచిపెట్టిన వాడు నా స్వరూపాన్నే పొందుతాడు. ఇందులో సందేహం ఏమీ లేదు. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. మరలా రేపటి 8వ అధ్యాయం పారాయణంలో 6వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం. నమస్కారం. సెలవు.